హలో అండి, అందరికీ నమస్తే. ఆ రోజైతే ఇంకా మార్నింగే వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ని. ఇంకా అవన్నీ సర్దడం అయితే పని పెట్టుకున్నాను. చాలా టైం పెట్టేస్తుంది కదండి ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేయడానికి. ఒక పక్క పిల్లలు చూసారా ఇల్లంతా ఎలా చేసేసారో. ఇంకా లంచ్లోకి అయితే నేను వెజిటబుల్ పులావ్లా అయితే చేశానండి. మొత్తం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి క్యాప్సికమ్, కార్న్, కొంచెం బఠానీ ఉన్నాయి అవి కూడా వేసి, క్యారెట్, పొటాటో, మీల్ మేకర్ ఇంక ఇవన్నీ అయితే యాడ్ చేశానండి. మనకి ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ వెళ్తున్నట్టు ఉంటుంది కదా. సో ఇంకైతే ఇలా సింపుల్గా అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువ మసాలాలు అవి వేసుకోకుండా ఈ సమ్మర్ కాబట్టి కొంచెం సింపుల్గా ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అందులోకి అయితే కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే చేశాను. కొంచెం కాజు పేస్ట్ అయితే వేస్ట్ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆఫ్ నుండి అయితే సిచ్యువేషన్ కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది. పాప అయితే ఆడుకుంటూ హ్యాండ్స్ కంట్లో పెట్టుకున్నది. ఏంటని చెప్పేసి చూసేసరికి చిన్న చీమ అయితే కంట్లో ఉందండి. నార్మల్గా అయితే వాటర్తో అయితే వచ్చేస్తుంది, బట్ అస్సలు రాలేదు. అదేంటంటే బాగా స్టిక్ అయిపోయింది కళ్ళకి. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళామండి. 4-5 డాక్టర్స్ కలిపి ఏదో మిషన్తో తీశారు. నిజంగా 1 ఇయర్ అండి. చాలా ఏడ్చేసింది పాప అయితే మాత్రం. చిన్నది కదా అసలు తట్టుకోలేకపోయింది. వీడియో కూడా షూట్ చేయలేదండి, ఎందుకంటే అసలు నేను కూడా చూడలేకపోయాను. ఇంకా డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఇంక వచ్చేసాం ఇంటికైతే. పిల్లలకైతే కొంచెం సగ్గుబియ్య జావ అయితే చేశానండి, కొంచెం బెల్లం యూస్ చేసి. కర్రీ అయితే బెండకాయ ఫ్రై చేశాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.